తండ్రి పేరు మీద 3 కోట్లు ఇన్సూరెన్స్ చేసి ఆ తండ్రిని పాముతో కరిపించి చంపేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్న సంఘటన మీ దృష్టికి వచ్చిందో లేదో అని చెప్తానండి. అంటే మనుషులు ఎలా ఉన్నారు, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన పెంపకాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. చిన్నప్పుడు బొమ్మలు కొనడం దగ్గర నుంచి కాస్త పెద్దయ్యాక బట్టలు కొనడం, పుస్తకాలు కొనడం, ఇంకాస్త పెద్దయ్యాక సైకిలో మోటార్ సైకిలో కొనడం, ఇదే కదా తండ్రి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ కొడుకులు, ఇద్దరు కొడుకులు అండి, మళ్ళీ విచిత్రం చూడండి, వాళ్ళిద్దరు కూడబలుక్కొని తండ్రి పేరు మీద ల్యాబ్ అటెండెంట్, ఆయన ఇది గవర్నమెంట్ జాబే, ల్యాబ్స్ ఉంటాయి కదండి, అందులో అటెండెంట్గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన మీద ఎలా సంపాదించాలి అంటే ఉన్నంతకాలం ఆయన్ని పిలిచేస్తారు. ఆయన పోతే కూడా, పోవడం కాదు, ఆయన పోయేలా చేసి కూడా ఎలా సంపాదించాలని విపరీతమైన ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారండి. పాముతో కరిపించారండి. కానీ అది అంటే అంత విషం ఉన్న పాము కాదు, పనేమీ అవ్వలేదు. రెండోసారి మళ్ళీ ఇంకో పాము, ఇంకా బాగా గట్టిగా విషం ఉన్న పాముని తీసుకొచ్చి మెడ మీద కాటు వేయించి హాస్పిటల్కి కూడా లేటుగా తీసుకెళ్ళి, ఇదంతా ఇన్సూరెన్స్ కంపెనీ తర్వాత కంప్లైంట్ ఇచ్చిందండి. ఏదో డౌట్ఫుల్గా ఉందండి, ఇది పాము కరిస్తే చనిపోయినట్టుగా లేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి చనిపోవడానికి టైం ఎక్కువ చూపిస్తుంది, పోస్ట్ మార్టం రిపోర్టు. అలాగే అతని పేరు మీద యాక్చువల్గా అతను చేస్తున్న ఉద్యోగానికి ఎంత పాలసీలు ఎవరు తీసుకున్నారు, ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ ఇద్దరు కొడుకులు బేవర్స్ అండి. బేవర్స్ అంటే ఏం లేదు, బాగా చదివించాడు ఆయన, వాళ్ళు బాగానే చదువుకున్నారు, కానీ షార్ట్ కట్స్కి అలవాటు పడ్డారండి. మనం ఏమనుకుంటామంటే చిన్నప్పటి నుంచే, అంటే ఇక్కడ ఆ తండ్రి తప్పని నేను అంటలేదు, కానీ వాళ్ళ ఆలోచన తప్పే, కానీ చిన్నప్పటి నుంచి షార్ట్ కట్స్కి అలవాటు చేస్తున్నామండి పిల్లల్ని. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి మీరే. షార్ట్ కట్లో టెస్ట్ పాస్ అయిపోవడం ఎలాగా, షార్ట్ కట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం ఎలాగా, షార్ట్ కట్స్ అండి అన్నిటికీ ఇన్స్టెంట్ మెథడ్స్ మనమే ఎంకరేజ్ చేస్తున్నాం. గుర్తుంచుకోండి, నన్ను ఆ షార్ట్ టర్మ్ కోర్స్ చేసే, లేకపోతే ఇగో ఈ షార్ట్ కట్లో ఇక్కడ వచ్చేస్తుంది, అప్పో చేసి కాలేజీలో జాయిన్ చేసేయడం, ఇవే నేర్పుతున్నాం. లేకపోతే ఎవడో ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చూసుకోవడం, అంటే ఎవడో ఒకరితో బతిమలాడో లేకపోతే రికమెండేషన్ చేయించుకోవడం, ఇవే కదండి ఎక్కువ. మరి వాళ్ళు కూడా షార్ట్ కట్లో సంపాదించాలని అనుకున్నారు, అదే తండ్రిని బలి చేసేసారండి. ఇక్కడ మనల్ని కూడా మన పిల్లలు అలా చేస్తారా అనే దాని గురించి కాదు కానీ డిస్కషన్, మీరు మీ పిల్లలకి షార్ట్ కట్లో వెళ్ళమంటున్నారా, లేదు 4 రోజులు పడుతుంది, ఒళ్ళు వంచాలి, చెమట చిందించాలి, ఒక రవ్వ తక్కువ ఎదిగినా పర్వాలేదు, స్ట్రైట్ కట్లోనే వెళ్ళినాన్నా అని చెప్తున్నారా? ఎంతమంది చెప్తున్నాం? అది కదండి నిజమైన గెలుపు అంటే. వాడు పడడండి, పడినా ఇబ్బంది లేదు, మళ్ళీ ఎక్కుతాడు. కానీ షార్ట్ కట్లో 10 మెట్లు ఎక్కినోడు పడితే ఎక్కడికి పడతాడో తెలుసు, తర్వాత ఏమైపోతాడో తెలుసు, ఆడి బరువు భారం ఎవరు మొయ్యాలో కూడా తెలుసు. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి దయచేసి. ఇలాంటివి కూడా డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ.